విగ్రహాలకి మరి దగ్గరికి కాకుండా కొద్దిగా దూరంలో మనం దీపారాధన చెయ్యాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం దర్శించుకుందాం. రండి రండి, ఆ మహావీరుని మనం దర్శించుకుందాం. ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుందాం. అన్ని దేవతలు ఇక్కడ ఉన్నారు. రండి ఫ్రెండ్స్, ఈ ముందుకు కూడా అయ్యప్ప స్వామి వారి ఆలయం ఉంది. రండి, సుబ్రహ్మణ్య స్వామి చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, రండి ఫ్రెండ్స్, పక్కనే ఉన్న మన కుమారస్వామి ఆలయం కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈ పక్కనే ఉన్న రాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో, మాటల్లో చెప్పలేను. ఇప్పుడు పదండి ముందుకు కూడా వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి రాళ్ళు, ఎంత చక్కనైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయో. ఈ పక్కన కూడా చూడండి చెట్లు, చుట్టుపక్కల నగరం చాలా అందంగా కనపడుతుంది కూడా. ఇప్పుడు చూడండి మనం సాయిబాబా విగ్రహాన్ని మనం దర్శించుకుందాం. రండి రండి, సాయిబాబా దర్శనం కూడా మనకి అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది. రైల్వే స్టేషన్ అతి సమీపంగా ఉంది. అక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా అందంగా ఉంది. చూడండి, మీరు తప్పక ఒకసారి రండి, కంపల్సరీ రావాల్సిన ప్రదేశం. చూడండి చాలా పచ్చదనంగా ఉంది. రండి రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ మహాదేవుణ్ణి దర్శించుకుందాం. శ్రీ 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 శివ పార్వతి సహిత విఘ్నేశ్వర ఆలయం. చూడండి నంది కూడా ఉంది. చూడండి చూడండి ఆ మహాదేవుడు, విఘ్నేశ్వర సమేత ముగ్గురు, శివుడు, పార్వతి, విఘ్నేశ్వర స్వామి. చూడండి చాలా కన్నుల పండుగగా ఉంది. రండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ ఆడవారికి ప్రత్యేకంగా బాత్రూమ్ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ చేతులు కడుక్కోవడానికి ఇక్కడ వాటర్ కూడా ఉంది. అలాగే ఇటు నుంచి చూస్తే మనకి ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్ని పచ్చదనంగా, కొండలు, ముఖ్యంగా కొండలు, బిల్డింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒక వనంలాగా ఉంది, చాలా అద్భుతం. ఇప్పుడు రండి ముందుకెళ్దాం.